నాకు తెలుసు మీ ఫీలింగ్ ఏంటిదో. సీజన్ అయిపోయింది, ఫినాలే షూటింగ్ కూడా అయిపోయింది. ఎవరు గెలిచిర్రు, ఎవరు రన్నరు, ఎవరు 5, ఎవరు 4 ఆ వీడియో కూడా అప్డేట్స్ వీడియో అని చెప్పి చేసేసినావు. ఇవాళ ఎపిసోడ్లో ఏముందని రివ్యూ చేయడానికి వచ్చినావు? జస్ట్ బ్రహ్మోత్సవం సినిమా క్లైమాక్స్లో సంతోషంతో సంగీతం అటువంటి ఒక ఎపిసోడ్ కూడా నువ్వు రివ్యూ చేయడానికి వచ్చినవా? అరే దీన్ని కూడా వదిలిపెట్టవా అని మీ మనసులో ఒక డైలాగ్ వస్తుండొచ్చు. నాకు తెలిసి మీ మనసులో వస్తున్న డైలాగ్ ఇదే అనుకుంటా. అయినా కూడా వదలలేదు నాకు. అయినా కూడా వదల బొమ్మాలి వదల. యాక్చువల్లీ నాకు ఒక మోటో ఉంటుంది అబ్బా, ఏమనుకోవద్దు. అదేంటంటే గ్రాండ్ లాంచ్ నుంచి గ్రాండ్ ఫినాలే వరకు ఖచ్చితంగా అన్ని ఎపిసోడ్స్ రివ్యూ చేయాలి. నాకు తెలిసినంత వరకు నేను పోయిన సీజన్లో కొన్ని ఎపిసోడ్స్ మిస్ చేసిన. అది బికాజ్ ఆఫ్ నాన్నకి చాలా సివియర్గా ఉండే హాస్పిటల్లో ఉన్నప్పుడు కొన్ని ఎపిసోడ్స్ మిస్ చేసిన. ఈవెన్ ఆ టైంలో కూడా నేను ఉత్త వాయిస్ రివ్యూ అని చెప్పి కూడా నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా జస్ట్ ఎపిసోడ్ చూసి వాయిస్ రివ్యూ కూడా ఇచ్చిన. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేయాలన్న అది ఉంటుంది. మధ్యలో అంటే ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంతృప్తులై అన్నట్టుగా ఆ పద్యం ఉంటుంది చూడు, అది నాకు మైండ్లో ఉంటుంది. అందుకని చెప్పి స్టార్ట్ చేస్తే ఒడిసేదాకా చేయాలంతే అన్న కసితోటి చేస్తాను. ఒక ఎపిసోడు నాకు వాంటెడ్లీ నేను మిస్ చేసిన ఎపిసోడ్ అంటే బిగ్ బాస్ సీజన్ 6 ఫినాలే. అఫ్కోర్స్ అది మిస్ చేసిందే సంతోషం అనుకో. అయితే అది అప్పుడు కూడా ఏంటంటే స్వాతమ్మ డెలివరీ కోసం అని చెప్పి, అంటే అప్పుడు ప్రెగ్నెంట్ తోటి ఉండే కదా, రుద్రాంశ్ గడు పుట్టిండు. ఆ డెలివరీ కోసం పోయేటప్పుడు నేను అప్పుడు ఆ ఎపిసోడ్ రివ్యూ చేయలేకపోయినా. పోయేదారిలో వీడియో తీసి అది మామూలు వ్లాగ్ లెక్క పెట్టినా కానీ వీడియో మాత్రం రికార్డ్ చేయలేకపోయినా. అది ఒకటి తప్ప నాకు తెలిసి చాలా క్రూషియల్ థింగ్స్ ఇప్పుడు నాన్న హెల్త్, స్వాతమ్మ డెలివరీ ఇట్లాంటి వాటిలో తప్ప నేను ఎప్పుడు కూడా ఒక సీజన్ స్టార్ట్ చేసినంటే ఎండ్ అయ్యేదాకా చెప్పిన రివ్యూస్ ఎప్పుడైనా చెప్పిన, ఎప్పుడు మధ్యలో ఇడిచిపెట్టలే. అదే నా మీద మీకు నా మీద ఉన్న ప్రేమ నమ్మకం, అది నిలబెట్టుకునే తాపత్రయం నాది. అది మ్యాటర్. ఓకే రైట్, చాలేద్దామా? ఇవాళ ఏం జరిగిందో చెప్పుకుందామా? అంటే ఈరోజు ఎవరి మీద మనం కామెంట్ చేయలేం, కానీ కొంతమంది మీద కామెంట్ చేయాలన్న ఫీలింగే వచ్చిందబ్బా. అరే ఏందబ్బా ఈ బిహేవియర్ అన్న ఫీలింగ్ కొంతమందిని చూసి వచ్చింది. కానీ నేను చేయను, అలా పేర్లు కూడా నేను చెప్పను. ఎందుకంటే దే ఆర్ ఫ్యామిలీ. ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారు. కొంతమంది ఎగ్జైట్ అవుతారు ఆడికి వచ్చినాక, కొంతమంది అంటే ఆ లైట్లు, ఆ ఎన్విరాన్మెంటు, ఆ షూటింగు, ఆ లొకేషను, అక్కడ శ్రీముఖి యాంకరు వీళ్ళందరినీ చూసిన తర్వాత అంటే టీవీలో చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యే ఒక సెలబ్రిటీని, అఫ్కోర్స్ వాళ్ళ ఇంట్లో సెలబ్రిటీలు ఉండొచ్చు, అయినా ఈవెన్ వాళ్ళకి మన ఇంట్లో సెలబ్రిటీ అంటే పెద్ద సెలబ్రిటీ లెక్క అనిపించదు. ఇప్పుడు మన ఇంటి పొరుగింటి పుల్ల కూర రుచి అనిపిస్తుంది తప్ప మన ఇంట్లో కూర పెద్దగా అంత టేస్ట్ అనిపించదు అన్నట్టు మన ఇంట్లో ఉన్న సెలబ్రిటీ పెద్దగా మనకు అనిపిస్తుంది. కానీ అవతల ఉన్న సెలబ్రిటీ, ఇప్పుడు శ్రీముఖి లాంటి సెలబ్రిటీ ఉందనుకో, వీళ్ళందరినీ మించిన సెలబ్రిటీ కాబట్టి ఆమె చూడగానే ఎగ్జైట్ అయ్యేటోళ్ళు కూడా ఉంటారు. ఎగ్జైట్మెంట్లో కొంచెం చక్కగా మాట్లాడేటోళ్ళు ఉంటారు, కొంచెం వంకర టింకర మాట్లాడేటోళ్ళు ఉంటారు, కొంచెం వంకర టింకర బిహేవ్ చేసేటోళ్ళు కూడా ఉంటారు. కానీ అది వాళ్ళ ఎగ్జైట్మెంట్ వల్ల వచ్చిందని ఇడిచిపెట్టాలి తప్ప మనం దాన్ని పాయింట్అవుట్ చేయొద్దు అని నేను అనుకుంటున్నా. కాబట్టి నేను ఎవరి గురించి కామెంట్ అయితే చేయను. అండ్ అందరి ఫ్యామిలీస్ వెరీ నైస్ అండి. అండ్ ఇంకొక విషయం చెప్తా, భాను వాళ్ళ ఫ్యామిలీ కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీ. అంటే అది వాళ్ళ ఫాదర్ నుంచి వాళ్ళ అంటే పేరెంట్స్ నుంచి వచ్చిందే కాకుండా ఆయన కూడా గట్టిగా ఈవెంట్లలో సంపాదిస్తాడు కాబట్టి ఆయన సెటిల్డ్ ఫ్యామిలీ. జాను కూడా వర్కింగ్, ఇద్దరు కూడా వర్క్ చేస్తారు కాబట్టి కొంచెం మంచిగానే కొంచెం సౌండ్ అన్నట్టుగానే అనిపిస్తుంది. అదే ఈ నటరాజ్ మాస్టర్, నీతు మాస్టర్ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంత సెటిల్డ్ ఫ్యామిలీ. అయితే ఈ మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు చాలా బాధ్యతలు, పేదరికం అన్నట్టుగా ఉన్నారు. కానీ వాళ్ళు కూడా చూడడానికి సెటిల్డ్ ఫ్యామిలీకి ఉన్నారు. కానీ ఆయన చెప్పుకోవడం అట్లా, ఆయన సింపతి అనేది అదొక ఆ టైప్లో ఉన్నది ఆయనది. కానీ ఆయన చూడ్డానికి అయితే వాళ్ళ ఫ్యామిలీ అయితే కొద్దిగా సెటిల్డ్, అంటే మనకు తెలియదు లోపలే ఉందో తెలియదు, చూడ్డానికి అంటున్నా అట్లా అనిపించింది. కానీ నూకరాజు ఆసియా అండ్ కళ్యాణ్ అండ్ వసంతి వాళ్ళ ఫ్యామిలీస్ వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండ్రు అనేది ఒక క్లారిటీ వస్తుంది, చూడంగానే తెలిసిపోతుంది. కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ ఆటో డ్రైవర్గా చేస్తూ వాళ్ళని పెంచిండంట. వసంతి వాళ్ళ మదర్ని చూసినా కానీ, కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ అండ్ ఫ్యామిలీని చూసినా కానీ వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి, హైదరాబాద్ లోకల్ నుంచి వచ్చినట్టుగా అనిపిస్తుంది. సో చూడంగానే తెలిసిపోతుంది. సో కళ్యాణ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి అతను జాబ్ చేసుకుంటూ, అతను సంపాదించుకుంటూ, అండ్ వసంతి ఇలా చేసుకుంటూ అలా చేసుకుంటూ వీళ్ళు లైఫ్ని కొంచెం ముందుకు తీసుకుని పోతారు. అంటే మన ఫాదర్, మన ఫ్యామిలీ, ఇప్పుడు మేము వెరీ పూర్ ఫ్యామిలీ అబ్బా, తిండికి లేని దగ్గర నుంచి వచ్చిన ఫ్యామిలీ మాది. అంటే ఇప్పుడు నేను తిండికి లేని కాదు కదా, నేను కష్టపడతానా, నేను సంపాదిస్తానా, నేను 4 రూపాయలు వెనకేస్తానా, ఎంత ఉంది. అట్లనే ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళు, వసంతి వాళ్ళు అవుతున్నారు. అండ్ నూకరాజు ఆసియా వాళ్ళ ఫ్యామిలీ వెరీ పూర్ ఫ్యామిలీ, బోత్ సైడ్స్ కూడా పూర్ ఫ్యామిలీలానే ఉన్నారు. అండ్ నూకరాజు వాళ్ళ బ్రదర్ గురించి చెప్పిన విధానం నాకు చాలా బాగా అనిపించింది. అండ్ వసంతి వాళ్ళ ఆడబిడ్డ వచ్చింది కదా, అదే కళ్యాణ్ వాళ్ళ సిస్టర్. ఆడబిడ్డ అంటే ఆడబిడ్డే.
ఆడబిడ్డ అంటే ఆడబిడ్డే, సురుకులు పెడతాను చూసారా, భలే సురుకులు పెట్టిందన్న ఫీలింగ్ వచ్చింది. సురుకులు. సరే, ఇక కళ్యాణ్ వాళ్ళ ఫాదరు గమ్మత్ అనిపించింది, కొంచెం ఎగ్జైట్ అయ్యిండు జరంతా కొంచెం. అయితే ఇక మహేష్ వాళ్ళ ఫాదర్ అబ్బా చెప్పాలంటే టోటల్గా మహేష్ వాళ్ళ ఫాదరు ఫుల్ ఆన్ ఎనర్జెటిక్ అబ్బా, ఎనర్జీ, యాక్టివ్, ఎంటర్టైన్మెంట్, ఫన్, ఫేస్లో స్మైలు, నవ్వు మొహం, ఎనర్జీ అంతా కూడా బాగుంది. ఈవెన్ అదే మహేష్ వాళ్ళ మదర్ కూడా అంతే యాక్టివ్గా ఉంది, చాలా యాక్టివ్గా ఉంది, చాలా స్మైలీ ఫేస్ తోటి ఉంది, వెరీ నైస్. ఈ మహేష్ అండ్ శాండ్రాలో ఎప్పుడు సాడ్గా, డల్గా, లోగా, ఏదో ఎమోషనల్గా ఉన్నట్టుగా, ఎందులో డిప్రెషన్లో ఉన్నట్టుగా, డిప్రెషన్లో ఉన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది వాళ్ళని చూస్తూ అంటే. కానీ వీళ్ళు మాత్రం భలే ఉన్నారబ్బా, మహేష్ అండ్ శాండ్రా మహేష్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్. అండ్ ఫాదర్ అయితే ఎక్సలెంట్, సత్యనారాయణ గారు సూపర్ అనిపించింది, వెరీ ఎంటర్టైనింగ్, వెరీ టైమింగ్ ఉన్న పర్సన్. ఆ డ్రీమ్ హౌస్ అని చెప్పి చూపించినప్పుడు డైలాగ్ ఎత్తాడు, తొందరగా నిర్మిస్తే మేము ముందుంటాం, ఆ తర్వాత మీరు వచ్చి ఆ టైమింగ్ భలే ఉన్నది. తొడగొట్టడం కానీ సమా ఈజ్ బ్యాక్ అని తొడగొడతాడు చూడరి, ఎక్సలెంట్ అనిపించింది. వీసా అని పెట్టాలి వాళ్ళకి పేరు, అట్లా గమ్మత్ అనిపించింది కొంతమంది చూస్తుంటే. అండ్ జాను వాళ్ళ మదర్, ఆమె కూడా చాలా యాక్టివ్గా ఉంది. శ్రీముఖి యాక్టివ్గా ఇన్వాల్వ్ చేసిన కొంత ఆమె ఇన్వాల్వ్ అయింది, డ్యాన్స్ చేయడం, పాటలు పాడడం, ఏదైనా చెప్పింది చేయడం, కానీ కొంచెం సరదాగా జర హైపర్గా మంచిగా ఉన్నది, మంచిగా అనిపించారు చాలామంది. వెరీ నైస్. సరే, మాట్లాడుకుందాం ర్యాండమ్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న నటరాజ్ మాస్టర్, నీతు మాస్టర్ వాళ్ళ పాప వచ్చింది, చూపించేసారు కదా, నిన్ననే అయిపోయింది. సో ఈరోజు జాను బానుతో స్టార్ట్ అయింది. జాను బానుకి సంబంధించిన బాను వాళ్ళ ఫాదర్ ఫోటోని, జాను వాళ్ళ అమ్మమ్మ ఫోటోని చూపించగానే వాళ్ళు ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే బాను వాళ్ళ ఫాదర్ చనిపోయి 1.5 year అయిందంట. అదే ప్రాణం కంటే ఎక్కువ చూసుకున్నాడు, మా అమ్మ లేకపోయినా స్టెప్ మదర్ ఉన్నా కానీ మా నాన్న బాగా చూసుకున్నాడు అని చెప్పిండు. అయితే ఎన్నిసార్లు కింద పడ్డా ఇలాంటి మనిషి వెనకాల ఉంటే బలంగా ఉంటుంది అన్నట్టుగా చెప్పిండు. అండ్ జానుని చాలా బాగా ఇష్టపడేటోడు, అండ్ తన ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తూ ఉండేటోడు, వీడియోలు చూస్తుండేటోడు అని చెప్పిండు. అండ్ జాను అంటది, మా మామయ్య ఉంటే కనుక ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యేటోడు, వెలగట్టలేము, ఆయన అంత ఆనందపడేటోడు, దారుణంగా, అంటే అందరికంటే మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్, ఒక రోజున కానీ మొత్తం గెలిచేసిరు అన్నట్టుగా చెప్పుకునేటోడు ఆయన అని చెప్పింది. నాకు తక్కువ మా నాన్న యాదికి వచ్చిండు. సీజన్ 6 అయిపోయినప్పటి నుంచి ఈ నెక్స్ట్ సీజన్లో నువ్వే ఉంటావు, ఎందుకంటే సీజన్ 6లో ఆదిరెడ్డి ఉన్నాడు కదా, ఆదిరెడ్డి గీతరాయలు ఉన్నారు కాబట్టి రివ్యూవర్స్ని తీసుకున్నారని చెప్పి అప్పటి నుంచి మా నాన్న ప్రతి సీజన్లో, అంటే సీజన్ 6 టైంలో నాకు ఒక చిన్న అప్రోచ్ వచ్చిండే, ఆ తర్వాత నుంచి ప్రతి సీజన్ అట్లా అప్రోచ్ వచ్చింది అన్నట్టుగా నేను చెప్పిన. అప్పటి నుంచి చనిపోయేదాకా కూడా, ఈవెన్ పోయిన సీజన్ అప్పుడు కూడా, ఏమిరా ఎప్పుడు పోతున్నావురా, ఈ సీజన్ అని ఉంటావా అని అడుగుతూ ఉంటాడు అన్నట్టు. బాగా చాలాసార్లు అడిగింది, ఉంటావా ఈ సీజన్లో ఉంటావు కదా నువ్వు. ఆయన ఈవెన్ అంత సీరియస్ సిచ్యువేషన్, డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా ఎట్లా నడుస్తుంది బిగ్ బాస్, మంచిగా నడుస్తుందా, వచ్చే సీజన్లో ఉంటావా నువ్వు అని. ఆయనకు ఒక అది ఉండే, అది ఒక చివరి కోరిక అంటారు చూడు, ఆ టైప్లో ఉండే. నేను ఒకసారి పోతే మాత్రం భలే ఎంజాయ్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ జాను వాళ్ళ అమ్మమ్మ ఫోటో చూసి, వాళ్ళ అమ్మమ్మ అంటే ఆమెకి బాగా ఇష్టం అంట, ఎందుకంటే ఆమెని ప్రోత్సహించింది వాళ్ళ అమ్మ కన్నా వాళ్ళ అమ్మమ్మ బాగా ప్రోత్సహించిందంట. అంటే ఇండస్ట్రీకి వస్తా అంటే కొంచెం సపోర్ట్ చేసింది, అంటే సపోర్ట్ ఇన్ ద సెన్స్ వద్దు అని చెప్పకుండా పో, ఏం కాదు ఎక్కడికైనా పో అన్నట్టుగా ధైర్యం ఇచ్చిన పర్సన్ అన్నట్టుగా చెప్పింది. మిస్ అంటే ఆమె లేదు అన్నట్టుగా చెప్పింది. ఆమె ఉంటూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేదని చెప్పింది. ఓకే, అయితే భాను వాళ్ళ బ్రదర్ కూడా వచ్చిండు. సో భాను వాళ్ళ బ్రదర్ వాసు అండ్ ఇటు దిక్కు జాను వాళ్ళ అమ్మ మనమ్మ అండ్ ఒక ఫ్రెండ్ వచ్చింది త్రిపుర అని. మాకు 10-12 ఏళ్ళ పరిచయం ఉంది. సో వీళ్ళ లవ్ స్టోరీ మొత్తం తెలిసి అన్నట్టుగా ఆమె చెప్పింది. ఇక్కడ మీరు చూసింది 1%, అక్కడ మేము 1000% చూసినాం అన్నట్టు చెప్తుంది. అండ్ భాను వల్ల వదిన అంట అమృత లక్ష్మి గారు వచ్చారు. ఓకే, ఆమె వదిన లెక్కలేదు, అంటే యంగ్గా ఉంది, అందుకని చెప్పి వదిన అంటే షాక్ అయింది శ్రీముఖి. సో ఆ తర్వాత కళ్యాణ్ వసంతి గెలుస్తారా అని చెప్పి మనమ్మని సెంట్రికే చేసి మొత్తం రఫ్ అండ్ టఫ్గా ఆడుకుంటారు. వాళ్ళే ఫన్నీగా అనిపించింది. ఎవరు గెలుస్తారు అంటే మా వాళ్ళే గెలుస్తారు. మరి కళ్యాణ్ వసంతి గెలుస్తారంటే గెలుస్తారు అంటే వాళ్ళెట్లా గెలుస్తారు, మీ వాళ్ళు గెలిచినప్పుడు అంటే వీళ్ళు 1 గెలుతారు, వాళ్ళు 2 గెలుతారు, వీళ్ళు 3 గెలుతారు, వాళ్ళు 4 గెలుతారు అన్నట్టు చెప్పింది. మరి మహేష్ ఆయన అంటే లాస్ట్ గెలుతారు లాస్ట్ అని చెప్పింది.
అంటే ఆ తర్వాత మహేష్ చాండ్రా మంచిగా చూసుకోవాలని చెప్పి చెప్పడము, నటరాజ్ మాస్టర్ నీతు మాస్టర్కి ఒకసారి అంటే ఊరికి జోక్గా మాట్లాడడం, కళ్యాణ్ వసంతి శ్రీముఖి అంటది నెత్తి అలగొడతా అన్నాడు ఆ పిల్లది తెలుసా అంటే అట్లా అనొద్దు మంచిగా చూసుకోవాలి అని చెప్పి చెప్తాంది. యప్ వెల్కమ్ టు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పి అనడం, నువ్వు యాంకర్ అయిపోవాలి, నువ్వు రావాలి, ఇటు ఉండాలి అనుకుంటా ఫన్ చేయడం. ఆ తర్వాత సాంగ్ వేస్తే డ్యాన్స్ చేయమని చెప్పి డ్యాన్స్ చేయించడం ఫ్యామిలీ పార్టీకి సాంగ్కి ఇట్లంతా చేయించి ఆ తర్వాత మనమ్మ మస్తు యాక్టివ్గా ఉన్నవే నువ్వు, సూపర్ ఉన్నవే నువ్వు, పోయి కూర్చోపోయే అని చెప్పి కూర్చొని. ఆ తర్వాత సమా ఈజ్ బ్యాక్ అంటే నువ్వంటే ఇష్టం అని చెప్పి చెప్పింది శ్రీముఖి, నువ్వంటే ఇష్టం మస్తు ఇష్టం అని చెప్పి మనమ్మ చెప్పింది, బాగా అనిపించింది. జాను వాళ్ళ మదర్ చాలా యాక్టివ్గా ఉంది. అయితే సమా ఈజ్ బ్యాక్. నెక్స్ట్ మహేష్ అండ్ చంద్ర వాళ్ళ ఫాదర్ వచ్చారు. నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అబ్బా. వెంకట సత్యనారాయణ గారు అండ్ విజయశ్రీ గారు వీళ్ళిద్దరికి కలిపి ఒక హ్యాష్ ట్యాగ్ విజయ సత్య అని చెప్పి ఏదో హ్యాష్ ట్యాగ్ పెట్టారు, కానీ నేనేమంటే వీసా అని పెడితే అయిపోద్ది. విజయ ప్లస్ సత్యనారాయణ వీసా హ్యాష్ ట్యాగ్ వీసా ఈజ్ బ్యాక్ అన్నట్టు. అయితే వాళ్ళ మదర్ చెప్తాంది అన్ని దగ్గర నువ్వే చూసినావు, మేము ఎంగేజ్మెంట్ చేసినాం, పెళ్ళి అంతా దగ్గర నువ్వే చేసినావు, పెళ్ళి అయిపోగానే హనీమూన్ ట్రిప్ అన్నట్టు ఇక్కడ తీసుకొచ్చేసినావు, ఇక వాళ్ళకి పుట్టే పిల్లల బారసాల కూడా నువ్వే దగ్గర జరిపించాలంటారు అబ్బా, అన్ని దగ్గర నువ్వే చేయించాలని అన్నారు. ఆ తర్వాత నూకరాజు ఆసియా వీళ్ళు ఎట్లా అనిపించారు మీ కప్పులు, ఈ కప్పులు ఎట్లా అనిపించారు, ఆ కప్పులు ఎట్లా అనిపించారు అని అంటే నటరాజ్ మాస్టర్ కోపం ఎక్కువ అన్నట్టు. కానీ ఆ తర్వాత నూకరాజు ఆసియా గురించి మాట్లాడారు. నీకు ఇలాంటి భార్య దొరకడం నీ అదృష్టం అబ్బా, కనుసైగా చేయంగానే అర్థం చేసుకుంటుంది, చాలా నీకు చాలా బాగుంటుంది అన్నట్టుగా చెప్పారు. వెరీ నైస్. నేను కూడా అంటుంటా కదా నూకరాజుకి ఆసియా దొరకడం అదృష్టం. ఆ తర్వాత మేము కళ్యాణ్ స్విమ్మింగ్ చేయాలి మన ఇద్దరం కలిసి, మా వాడు అన్నావుగా అంటాడు. గట్టి ఫాదరే, మంచిగా ఉన్నాడు, వెరీ నైస్, యాక్టివ్ అబ్బా. నటరాజ్ మాస్టర్ నీ మాస్టర్కి కోపం ఎక్కువ అబ్బా అన్నాడు. ఆ తర్వాత సమా ఈజ్ బ్యాక్ అనమంటే అన్నాడు, ముందుకు పోయి సమా ఈజ్ బ్యాక్ అండ్ విజయ సత్య ఈజ్ బ్యాక్ అన్నాడు. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ 2 ఉంటే వచ్చేస్తారా అంటే వచ్చేస్తామని చెప్పాను. బాగా ఆడతారా మరి గేమ్స్ అంటే ఆడతామన్నారు, ఛాలెంజెస్ ఆడతారు కంటే ఆడతామన్నారు. మరి స్విమ్మింగ్ పూల్లో ఛాలెంజ్ అంటే ఆడతారా, ఎందుకంటే మహేష్ అంటే వాళ్ళు భయపడతారు కదా, ఆడతారా అంటే అమ్మో నేను ఆవిడ ఆడుతుంది, తను ఆడుతుంది, నేను ఆడను. ఆ లుక్, ఆ ఎక్స్ప్రెషన్ అదంతా ఫన్నీగా ఉంది, మంచిగా ఎంటర్టైనింగ్గా ఉంది. ఆ తర్వాత శ్రీముఖి మీ ఇద్దరికి ఎప్పుడైనా గొడవ అయితే సారీ ఎవరు చెప్తారంటే నేనే చెప్తా అన్నాడు. అవునా మీరే చెప్తారంటే నేనే చెప్తాను, ఎందుకంటే రేపైనా మాట్లాడాలి, ఎల్లుండైనా మాట్లాడాలి, వారం రోజులైనాకైనా మాట్లాడాలి, అదేదో ఈ రోజే మాట్లాడైతే అయిపోద్దిగా అంటే మరి మీరు ఎందుకు చెప్తారు, ఆమె తప్పు చేసినప్పుడు ఎవరు చెప్తారు సార్ అంటే ఆమె తప్పు చేయదు అంటాడు. భలే అనిపించింది అంత చెప్పడం. చేస్తారు ఎవరైనా మనిషి అన్నాక తప్పు చేస్తాడు, కానీ అట్లా రెస్పెక్ట్తో చెప్పడం మంచిగా అనిపించింది. అండ్ మీకు ఆమెలో నచ్చే క్వాలిటీ ఏంటిది అని అడిగితే ఒక మాట అన్నాడబ్బా, అక్కడ ఒక గీత చూపించి అది గీత అంటే గీతే ఆమెకి, అది పాము అంటే పామే, అది తాడు అంటే తాడే ఆమెకి అని చెప్పిండు. అంటే ఒక మాట అంటే మాటే, ఆ మాట కట్టుబడి ఉంటుంది అని అన్నారు. అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఆ కట్టుబడి అనేది ఉంటే, సర్దుకొని పోయే కట్టుబడి గుణం ఉంటే తనకంటూ 100% ఇవ్వగలిగితే, ఇప్పుడు నటరాజ్ మాస్టర్ అంత ర్యాష్గా బిహేవ్ చేసినా ఆయన ఎంబటే నడుతాను చూడు, ఆ నడక, ఆ పాత్వే ఒకటే పాత్లో పోతాము అని అనుకుంటే కనుక బాగుంటుంది కపుల్ జంట. అంటే తప్పు ఉంటే తప్పని చెప్పాలి, మరీ చిన్న చిన్న వాటికి కరెక్షన్లు చేసే బదులు పెద్దవాటికి కరెక్షన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. చిన్నవాటికి కరెక్షన్ చేస్తే లోలు అయితే సరే. ఐ లవ్ యూ చెప్పు అంటే ఐ లవ్ యూ కదా, ఏమండి అంటే ఏమండిలో ఐ లవ్ యూ ఉంటుంది, నేను ఎప్పుడు ఏమండి అని పిలుస్తాను కదా అని అంటుంది. అంటే ఏమండి ఐ లవ్ యూ అని చెప్పాలి ఇప్పుడు అని చెప్పి చెప్పిస్తుంది. ఆ తర్వాత డ్రీమ్ హౌస్ని తీసుకుని వస్తాడు. డ్రీమ్ హౌస్ ఏది తీసుకురా అంటే తీసుకొస్తాడు. జానుబాను వాళ్ళు కూడా డ్రీమ్ హౌస్ ఉంటుంది, ఆ డ్రీమ్ హౌస్ని తీసుకొని రమ్మంటే తీసుకొచ్చి చూపిస్తారులే. అంటే ఇక్కడ చెట్లు ఉండాలి, అందరికి కూడా అంతే ప్రశాంతమైన వాతావరణంలో ఇల్లు ఉండాలి, చుట్టూ కొండలు గుట్టలు చెట్లు, ఆ గాలి వెలుతురు ప్రకృతి నీరు ఇవన్నిటి మధ్యలో ఉండాలి. అవన్నిటి మధ్యలో ఉండాలి అనుకుంటాం, కానీ అక్కడ పోయి ఉండం, లాస్ట్కి ఉంటాం అని చెప్పి లాస్ట్ దాకా ఇన్నే ఉంటాం సిటీలలో. అందరి డ్రీమ్ హౌస్ అదే, చుట్టూ చెట్లు, అంతే ప్రశాంతత. ఆ ప్రశాంతత కావాలి అంటాం, కానీ ప్రశాంతతలో ఉండం మనం, ఏం మనుషులో మనం. డ్రీమ్ హౌస్ డ్రీమ్లోనే పాడవుతుంది హౌస్. డ్రీమ్ హౌస్ని మనం రియల్ లైఫ్లోకి తెచ్చుకోం. అట్లా తెచ్చుకున్న వాళ్ళు ఉంటే హ్యాపీ అబ్బా, సంతోషం. ఈరోజు బతుకుతాం అని బతికితేనే బెటర్. అనుకుంటా పెండింగ్ పెట్టుకుంటాం. నేను ఇప్పటికీ ఎప్పుడు అనుకుంటా ఉంటా ఇట్లా బతికితే అట్లా బతకాలరా, ప్రశాంతంగా బతకాలరా అనుకుంటా. ప్రతిసారి ఏదో ఒక థింగ్ ఎక్కడన్నా ఇంతంత జాగ ఉంటే బాగుండు, అంత పెద్ద జాగలు లేవు కానీ ఉంటే మంచిగా ఉండు, ప్రశాంతంగా ఉండేటట్టు. సరే, డ్రీమ్ హౌస్ కొండలు గుట్టలు అన్నీ ఉన్నాయి, ఆ చుట్టూ కొండలు గుట్టలు ప్రకృతి మధ్యలో ఉండాలన్నట్టుకుంది మాకని మహేష్ అన్నాడు. అంటే వాళ్ళ డాడీ అంటాడు, తొందరగా నిర్మిస్తే ముందు మేము ఉంటాం, ఆ తర్వాత మీరు ఉందరంటే లేదు అందరం కలిసి ఉందన్నట్టు. అందరం కలిసి ఉండడం కలవది,
అదంతా ఇదే డ్రీములనే ఉండిపోతుంది ఆ హౌస్. లైసెన్స్ అంటారా భయ్, ఒక విషయం చెప్తా, మీ ఫాదర్ అడిగినట్టు తొందరగా నిర్మించండి. అది నిర్మిస్తే వాళ్ళు ఉంటారు, శేష జీవితానైనా వాళ్ళు ప్రశాంతంగా గడుపుతూ ఉంటే మీరు ఆ తర్వాత ప్రశాంతంగా మీ శేష జీవితంలో పోయి ఉందరు. ఎందుకంటే కడతాం అనుకుంటే అది మూలకే పడుతుంది తప్ప కట్ట ఉండదు, పీక ఉండదు. సరే, ఆ తర్వాత ఒక ఫ్యామిలీ గేమ్ ఆడిచ్చారు, కొంచెం బాగానే ఉంది. ఆ బంతి పువ్వు, మల్లె పువ్వు, అది గులాబీలు, కమలం అనుకుంటా ఒక గేమ్ పెట్టారు. ఫ్యామిలీస్ అంటే పాట వచ్చినప్పుడు డ్యాన్స్ చేయాలి, పాట అయిపోగానే ఉరికిపోయి ఏదో ఒక లైన్లో పోయి నిల్చోవచ్చు. నేను చిట్టీలు తీస్తే ఆ చిట్టీలలో కమలం వస్తే ఆ కమలం వాళ్ళ వెనకాల నిలబడ్డ వాళ్ళందరూ అవుట్ అన్నట్టుగా ఒక గేమ్ పెట్టారు. ఇందులో మొత్తానికి అయితే వసంతి దగ్గర నిల్చున్న వాళ్ళు గెలిచారు. అదే ఈయననే, ఎవరు, మన మహేష్ వాళ్ళ ఫాదర్ గెలిచిండు. అంటే ఇక్కడ రూల్స్ అంతా కూడా ఉత్తుత్తైన రూల్స్, అంటే ఇష్టం ఉన్నట్టుగానే మార్చేస్తున్నారు. మెయిన్గా హైలైట్గా ఎవరైతే ఎంటర్టైనింగ్గా ఉన్నారో వాళ్ళని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తూ, మెయిన్గా మనమ్మ, ఎవరు, జాను వాళ్ళ అమ్మ, అండ్ అలాగే ఈ మహేష్ వాళ్ళ ఫాదర్ని హైలైట్ చేస్తూ ముందుకు తీసుకుపోయారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎంటర్టైనింగ్గా ఉన్నారు కాబట్టి, ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి, వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తే ఎంటర్టైనింగ్ ఉంటుంది. మిగతా వాళ్ళని ఇన్వాల్వ్ చేసిన దండగా. ఇప్పుడు నేను యాంకరింగ్కి పోయినా కానీ ఎవరైతే యాక్టివ్ పార్టిసిపెంట్ ఉన్నారో వాళ్ళని ఎక్కువ ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే కొంచెం ఎంటర్టైనింగ్గా పోతుంది షో. లేదు వాళ్ళని ఇన్వాల్వ్ చేయలేదనుకో సప్ప ఉంటుంది. ఐదర్ ఒకరు పంచులు తీసుకునేటోళ్ళని ఉండాలి, అంటే పంచులు వేసేటోళ్ళని ఉండాలి. అట్లాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. నెక్స్ట్ కళ్యాణ్ అండ్ ఫ్యామిలీ వచ్చారు. అంటే ఫ్యామిలీ వచ్చే ముందు కొన్ని ఫోటోలు చూపిస్తారు కదా. ఒకటేమో ఒక ఆటో బొమ్మ చూపించారు, ఇంకొకటి వచ్చేసి ఒక పెట్టు బొమ్మ పెట్టు ఫోటో చూపించారు. వసంతి పెంచుకున్న పెట్టు చనిపోయిందంటే ఆ పెట్టు ఫోటో, కుక్కపిల్ల ఫోటో, అండ్ ఒక ఆటో ఎట్లొచ్చింది, ఆటో దీని వెనకాల కథ ఏంది అంటే, మా నాన్న ఆటో డ్రైవరే మమ్మల్ని పెంచి పెద్ద చేసిండు, మేము ఇట్లా ఉన్నాం అంటే ఆటో నడిపి మమ్మల్ని సాధిండు అన్నట్టు చెప్పిండు కళ్యాణ్. నాకు అప్పుడు వెలిగింది. ఓకే, మనం చూడంగానే అంటే డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు, చూడంగానే వీళ్ళు ఏదో పాష్ కైండ్ ఆఫ్ నేచర్ నుంచి వచ్చిన వాళ్ళు అని మనం అనుకుంటాం కానీ అనుకోకూడదు. ఎందుకంటే వెనకాల లోట్లు పాటలు ఉంటాయి. సో చాలా కష్టపడి పెరిగిన ఫ్యామిలీ, వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళి ఎదిగిన ఫ్యామిలీ అనుకోవాలి. సరే, అయితే ఆ తర్వాత ఇక వాళ్ళ ఫాదర్ వచ్చిండు. వాళ్ళ ఫాదర్ కొంచెం ఎగ్జైట్మెంట్లో ఉండి, శ్రీముఖి నా ముఖ్యమైన ముఖి, నువ్వే ముఖ్యమైన ముఖి అనుకుంటే ఏదేదో చెప్తున్నాడు ఆయన. కొంచెం అది కంటిన్యూ చేస్తూ ఉన్నాడు ఆయన, ఆగుతలేడు. కంటిన్యూగా తాపకొకసారి తగులుతాడు, ముఖ్యమైన ముఖి అని. ఇటెట్ రమ్మంటే ఇల్లంతా నాదే అనేటట్టు గమ్మత్ చేసిండ్లే. హైలైట్ ఏంటంటే శ్రీముఖి కళ్యాణ్ని తమ్ముడు అన్నదబ్బా. తమ్ముడు అనడం కాకుండా కంటిన్యూ చేసింది, తమ్ముడు అని కంటిన్యూ చేసేసింది. సీజన్ మొత్తం మనోడు కొంచెం ఫ్లట్టింగ్ లాగా అట్లా చేస్తూ ఉండేటోడు శ్రీముఖితోటి. చేస్తూ ఉంటే సీజన్ మొత్తం కూడా మామూలుగానే ఉంది. సీజన్ ఎండింగ్లో లాస్ట్ రేపు ఫినాలే అంటే, ఎల్లుండి ఫినాలే అంటే టక్కున తమ్ముడు అని ఇచ్చిందప్ప. అమ్మో, నమ్మొద్దు అట్లా ఉంటుంది. అండ్ కళ్యాణ్ వల్ల సిస్టర్ వచ్చింది. పేరేమో నేను రాసుకోలేదు కానీ ఆమె వచ్చింది. అయితే ఇక్కడ మీ ఓడికి మస్తు కోపం కదా, అంటే వాళ్ళ ఫాదర్ ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నాడు, మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు అనుకో, ఆగిపోండి అనుకుంటే అగ్గిచ్చింది శ్రీముఖి. ఆ తర్వాత వసంతి వాళ్ళ మదర్ వచ్చింది, అండ్ ఇటు కళ్యాణ్ వాళ్ళ సిస్టర్ వచ్చింది. కళ్యాణ్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ అండ్ సిస్టరు, వసంతి వాళ్ళ మదర్ వచ్చింది. అయితే ఇక్కడ కళ్యాణ్ వాళ్ళ సిస్టర్ తోటి అడుగుతుందన్నమాట, మీ తమ్ముడు, మీ బ్రదరు చాలా కోపిష్టి, మస్తు కోపిష్టి, ఇట్లాంటి కోపిష్టి వాడికి ఆ బంతిపువ్వు ఎట్లా దొరికింది అని అనగానే వాళ్ళ అక్క అంటది, ముందు నుంచి కోపం ఉంది మా వాడికి, అయినా ఈ బంతిపువ్వా, ఈ పుష్పం మామూలు పుష్పమే కాదు, మా గొప్ప పుష్పమే, ఎర్ర పుష్పం అనుకుంటున్నారా, ఏం కాదు, ఇలా పట్టేస్తే పక్కన అంటుంది. మీ తమ్ముడికి సపోర్ట్ చేస్తున్నారుగా మీరు అని చెప్పి శ్రీముఖి అన్నది. లేదు నేను ఈమెకే సపోర్ట్ చేస్తున్నాను, ఆమెకే కౌంటర్ వేసింది, ఆమెకే సపోర్ట్ చేస్తున్నట్టు. నేను ఎవరికి సపోర్ట్ చేస్తే అడగండి అంటే, అడిగితే ఏం చెప్తుంది ఏం చెప్పదు. కానీ ఈ ఎర్రి పుష్పం అనేది కొంచెం ఆడ్గా అనిపించింది డైలాగు. ఏం చేస్తాం అంటే, టీవీలలో చూసి చాలామంది గర్ల్స్ కానీ లేడీస్ కానీ ఈ షోస్లోనో సినిమాలోనో చూసి ఎర్రి పుష్పం అనేది అండ్ పుల్క అనేది వాడేస్తూ ఉంటారు. అవి కొంచెం ఆడు పదాలని వాళ్ళకి అర్థం చేసుకోలేరు, వాడుతున్నారు కానీ వాడేస్తూ ఉంటారు. వాడుతున్నారని వాడడానికి ఉండేవి కొంచెం ఆడుగా ఉంటాయి అవి పదాలు, దాని వెనకాల అర్థాలు వేరే ఉంటాయి అనేది బాధ. సరే, డ్రీమ్ హౌస్ తీసుకొచ్చి చూపించారు. డ్రీమ్ హౌస్ గమ్మతి కట్టిండు. వసంతి కళ్యాణ్ నిలయం అని ఉంది దాని మీద. ఏంటి మీ ఇద్దరు పేర్లే రాసుకున్నారు, వసంతి కళ్యాణ్ నిలయం అనగానే వాళ్ళే ఉంటారు, వాళ్ళ డ్రీమ్ హౌస్లో వాళ్ళే ఉంటారు, హౌస్లో మేము ఎందుకుంటాం అని చెప్పి వాళ్ళకి అంటుంది ఆడబిడ్డ.
అంతే కదా అక్క, ఒక మాట చెప్తున్నా, అంటే కళ్యాణ్ వాళ్ళ అక్కకి చెప్తున్నా. మీ ఇంట్లో వీళ్ళ పేరు రాయరు కదా. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన కాడ మీ ఇంట్లో మీ పేర్లే రాస్తారు, వీళ్ళ పేర్లు రాయరు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు రాస్తే మాత్రం సురుకులు పెడతారు. గమ్మది ఉంటుంది ముచ్చట. వాళ్ళ ఇంటి నీళ్ళేమో వాళ్ళ ఇంటి పేరే పెడతారు, వీళ్ళ ఇంటి నీళ్ళేమో వీళ్ళ ఇంటి పేరు పెడితే మాత్రం కాలుతుంది. సరే, జోక్స్ అపార్ట్. కారు ఏంది గుద్దేసుకుని లోపలికి వెళ్ళిపోయింది అంటే లేదు, సెల్లార్ పార్కింగ్ పెట్టిన అంటాడు. సరే, ఆ తర్వాత నూకరాజు ఆసియా వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. దానికంటే ముందు ఒక అవార్డు చూపించారు. వీళ్ళిద్దరూ కలిసి చేసిన ఫోక్ సాంగ్స్, మంచి హిట్ అయిన సాంగ్స్ ఉన్నాయి. తాటి బెల్లం తటైరొట్టె అవి ఉన్నాయి కదా. సో ఆ ఫోక్ సాంగ్స్కి సంబంధించిన ఒక అవార్డు వచ్చిందని చూపించారు. తెలంగాణ ఒక అసోసియేషన్, అంటే అది ఏదో ఒక ప్రైవేట్ అసోసియేషన్స్ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు కదా. అవార్డ్స్ ఇచ్చే అసోసియేషన్స్ ఉంటాయి, సపరేట్గా అవార్డ్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళు. సో అట్లాంటి అసోసియేషన్ నుంచి గాన కోకిల కళానికేతన్ నంది అవార్డ్స్. ఈ నంది అవార్డ్స్ అనే పేరుతోటి రకరకాల పేర్లు పెట్టి దాని ముందు ఏదో ఒక పేరు పెట్టేసి నంది అవార్డు అని చెప్పి ఇస్తూ ఉంటారు. అబ్బా, నంది అవార్డ్స్కున్న ఆ మెయిన్ కోర్ అది ఉంటుంది చూడు, దాన్ని తీసేస్తూ ఉంటారు. సరే, నూకరాజు ఆసియా వాళ్ళు సూపర్ సాంగ్స్ చేసారు, ఎక్సలెంట్. కానీ ఈ వేరే అవార్డుగా కాకుండా నంది అవార్డుగానే ప్రజెంట్ చేస్తారు చాలామంది వేరే ప్రైవేట్ సంస్థల వాళ్ళు. అట్లా కాకుండా వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఇచ్చేటట్టు వాళ్ళకంటూ సపరేట్ అవార్డ్స్ ఇస్తే బాగుంటుంది అనేది నా పర్సనల్ సజెషన్ టు ఈ అవార్డులు ఇచ్చే బ్యాచ్. గాన కోకిల కళానికేతన్ నంది అవార్డ్స్లో నంది వచ్చిందన్నారు. వాళ్ళకి ఆ అవార్డు వచ్చినా రాకపోయినా అసలు సాంగ్స్ మాత్రం ఖతర్నాక్ ఉంటాయి బా, అవార్డ్స్తో సంబంధం లేదు. కానీ సో ఆ ఫోక్ సాంగ్స్కి నేను చేసింది కొన్నే కానీ వచ్చింది అవార్డు అని చెప్పి చెప్పిండు. ఆ తర్వాత ఫ్యామిలీ ఎవరెవరు వచ్చారంటే నూకరాజుకి వాళ్ళ అమ్మ గంగా భవాని అండ్ వాళ్ళ నాన్న వెంకటేశ్ నా వద్దల వాసు అనే పాట కూడా పాడిపించారు వాళ్ళ అమ్మతోటి. ఇక వాళ్ళ అమ్మతో మాట్లాడిస్తే వస్తాడో రాడో టెన్షన్ ఉండేది. కొత్త షో మరి ఎట్లుంటుందో ఏమో అనుకున్నాం, కానీ మరి బాగానే వచ్చాడు. గెలుస్తాడా అంటే ముందు అనుకోలేదు, కానీ ఇప్పుడైతే గెలుస్తాడు అనుకుంటే ముందు ఎందుకు అనుకోలేదు అంటే కొత్త షో కదా ఎట్లుంటుందో ఏమో, ఆడతాడు ఎలా ఆడతాడో తెలియదు, కానీ ఇక్కడ గేమ్లో అన్నీ బాగున్నాయి, బాగా ఆడాడు, గెలుస్తాడని అనుకున్నాం అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్పింది. ఇక వెంకటేష్ గారు ఫస్ట్ మాట్లాడలే, మెల్లగా స్విచ్ ఆన్ కావడానికి లైట్ బాగా ట్యూబ్ లైట్ లాగా ఎలగడానికి కొంచెం టైం పట్టింది, కానీ వెలిగిన తర్వాత మాట్లాడండి. కానీ నూకరాజు ఒక మాట చెప్పంగానే ఆ తర్వాత మనకి ఓకే అన్న ఫీలింగ్ వచ్చింది. రైట్, ఆసియా వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ బ్రదర్ వచ్చిండు. ఆసియా వాళ్ళ అమ్మని చూస్తేనే అర్థమైపోతుంది మనకి, వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఫ్యామిలీ. ఒక మాట చెప్పాలంటే మా అమ్మ ఒకప్పుడు అట్నే ఉండేది, అంత సన్నగా ఉండేది. ఇక నా బ్యాక్గ్రౌండ్ ఏంటని మీరు అర్థం చేసుకోవచ్చు. యా, నెక్స్ట్ సీజన్ ఉంటుంది, వస్తావా వెంకటేష్ శంకరం గారు వస్తారే అని చెప్పంటే వస్తాం అంటే వాళ్ళు కూడా వస్తున్నారు అంటే మీరు వచ్చినప్పుడు ఫోన్ ఎత్తండి, ఫోన్ చేయండి వచ్చేస్తాం అని చెప్పి మహేష్ సెంటర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళతోటి కూడా మాట్లాడడం. ఐ లవ్ యూ చెప్పండి, వెంటనే చెప్పేస్తానండి, శంకరం నువ్వు అంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ, మన ప్రేమ అగ్ని పరీక్ష అని చెప్పిండు, భలే చెప్పిండు. ఆ స్లాంగ్ భలే మెయింటైన్ అయింది, అంటే మెయింటైన్ చేస్తారు, వెరీ నైస్, బాగుంది స్లాంగ్. ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ గురించి చెప్పిండు. నాకు ఇక్కడ బాగా అనిపించింది అంటే మొత్తం టోటల్ ఎపిసోడ్లో నూకరాజు వాళ్ళ బ్రదర్ గురించి చెప్పిన వర్డ్స్ నాకు బాగా అనిపించినాయి. మా నాన్న ఒక మామ ఎక్ పెగ్గిల అన్నట్టుగా ఉంటుంది. ఈరోజు శంకరం ఈరోజు మానేస్తున్నా అన్నాడంటే శంకరం అక్కడి నుంచి పుట్టింది. ఈరోజు మానేస్తున్నా అంటే ఈరోజు మానేస్తాడు, రేపు మళ్ళీ స్టార్ట్ చేస్తాడు అట్లాంటోడు. అట్లాంటి టైంలో మా అన్న సిమెంట్ పనికి పోయి మమ్మల్ని పెంచిండు. ఇంకా చెప్తే ఇంకా చాలా ఎమోషనల్ స్టోరీ ఉంటుంది అని చెప్పి వాళ్ళ అన్నకి థ్యాంక్స్ చెప్పిండు. శ్రీముఖి కూడా సూపర్, నీ వల్ల ఇక్కడ దాకా వచ్చారని చెప్పారు. నాకు ఒక డ్రీమ్ హౌస్ అంటే మొత్తం ఉమ్మడి కుటుంబంలో ఉండాలని చెప్పి కింద ఫ్లోర్ పైన ఫ్లోర్ అన్నట్టుగా అది గీసిన గమ్మతుందిలే బొమ్మ. ఆసియా అమ్మ గురించి మాట్లాడుతూ వాళ్ళ అమ్మ గురించి చాలా ఎమోషనల్ అయిపోయారు, వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాము, రోజు కలవకపోయినా ఫోన్ అయితే ఖచ్చితంగా మాట్లాడుకుంటూ ఉంటాము అన్నట్టుగా చెప్పింది. చెప్పి ఆసియా చెప్పిందబ్బా, మొహం పీకిపోయింది మా అమ్మది అంటే ఈరోజు కూడా ఈరోజు కూడా పనికి పోయి వచ్చినట్టుంది, ఒక్క రూపాయి కూడా నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయరు, ఆడపిల్ల సొమ్ము ఆడపిల్లదే అంటారు, మగపిల్లగాడు సంపాదించాలి అని అంటారు అని చెప్పి అట్లా ఇక కష్టపడి కూలికి నాలికి పొలం పనికి ఇట్లా చేసుకునే రకంగానే కనిపిస్తున్నది వాళ్ళమ్మ. మగపిల్లగాడు సంపాదించాలని ఒక్క రూపాయి కూడా తీసుకోరు అయినా అంటే వాళ్ళ అమ్మ చెప్పింది, ఇల్లు కట్టించింది మా బిడ్డ. ఆమె అన్నది అమ్మానా లేదంటే నూకరాజు అని అంటే ఇద్దరి మధ్యలో నేనన్నా పోతా కానీ ఇద్దరికి ఇట్లా నేను ఒకరిని కాదని ఇంకొకరిని అసలు చూస్ చేసుకున్నాను అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. మా కోసం ఇంత చేసిన ఆమె కోసం చిన్న కోరిక నేను ఎందుకు కాదంట, నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా. స్టార్టింగ్లో నాకు భయం ఉంది, వాళ్ళ నాన్న ఒప్పుకున్నాడు కానీ నాకు భయం ఉండే, మనసులో భయం ఉండే, కానీ ఇప్పుడు ఓకే అని చెప్పింది. అఫ్కోర్స్ నూకరాజు జర మొండోడే మొరటోడే కానీ చెప్పాలి, ఇక ఆయనకు కూడా బుద్ధులు చెప్పి
సర్ది చెప్పి మంచిగా చూసుకోమని చెప్పాలి అంతే. నూకరాజు అల్లుడుగా నాకు ఓకే అన్నారు. అయితే తాంబూలాలు ఇచ్చుకున్నట్టుగా అక్కడ ఉన్న బొకేలు ఇచ్చుకున్నారు. అయిపోయింది, డ్రీమ్ హౌస్ చూపించారు, కామెడీ జరిగింది. ఆ తర్వాత ఏంద్రా ఈ డ్రీమ్ హౌస్ ఇట్టుంది ఏంద్రా వెరైటీ అంటే పెండిలం కట్టిండి ఇక్కడ, పెండిలం ఉయ్యాల కట్టిండన్నట్టు, పెండిలం కట్టిండి ఇక్కడ ఆడి అదే వచ్చిందని జోకులు చేసుకున్నారు. ఆ తర్వాత ఉమ్మడి కుటుంబం అంటే నాకు ఇష్టం, పైన మా అన్న వాళ్ళు అమ్మ వాళ్ళు కింద మేము అన్నట్టు చెప్పిండు. సరే, ఆ తర్వాత ఫ్యామిలీ గేమ్ ఒకటి మళ్ళీ పెట్టిరు. ఇందులో కూడా మొత్తానికి అయితే వెంకట్ గారు ఐ మీన్ సమా ఈజ్ బ్యాక్ గెలిచిరు. లాస్ట్కి వచ్చేసరికి ఈమె గెలిచింది, ఎవరు మన శాండ్రా గెలిచింది. సో టోటల్గా సమా వాళ్ళ ఫ్యామిలీ ఫంటాస్టిక్ ఫ్యామిలీ అనే ఒక అవార్డుని తీసుకున్నారు అన్నట్టు, ఒక గిఫ్ట్ హ్యాంపర్ని కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఇవన్నీ చూసినాక నటరాజ్ మాస్టర్ నీతు మాస్టర్ వాళ్ళకి, ఎస్పెషల్లీ నటరాజ్ మాస్టర్కి ఎమోషనల్గా అనిపించింది, బాగా బాధపడ్డాడు. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ ఎవరు రాలేదు, నటరాజ్ మాస్టర్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరు రాలేదు. అంటే వాళ్ళ అమ్మ కానీ అన్నయ్య కానీ అక్కపిల్లలు కానీ, అంటే నీతు వాళ్ళ అక్కపిల్లలు కానీ ఎవరు కూడా రాలేదు. వస్తే హ్యాపీగా ఉండేది, బాగుండేది, అసలు వాళ్ళు ఎందుకు మిస్ అయ్యారు అన్నట్టుగా బాధపడుతున్నారు. నూకరాజు అదే టైంకి వచ్చినప్పుడు నటరాజ్ మాస్టర్ ఏడుస్తుంటే ఏమైంది వదినా తిందా రా అంటే, లేదు మాస్టర్ ఏడుస్తున్నారు అనగానే టక్కన వస్తాడు. ఏమైంది అని అంటే, వీళ్ళ ఫ్యామిలీ కానీ మా ఫ్యామిలీ కానీ ఎవరు రాలేదు అందుకు అని అంటే, ఎందుకు అని అంటే పెళ్ళి ఉందని రాలేదట. వాళ్ళే గమ్మది, ఒక షోలో లైవ్ టెలికాస్ట్ అయ్యే షోలో రమ్మంటే పెళ్ళి ఉందని రాలేదంటే, అప్పుడు పెళ్ళిళ్ళ సీజన్లే కానీ పెళ్ళి ఉందని రాకపోవడం ఏంది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సరే, ఆ తర్వాత జాను బాను వాళ్ళు ఎవరు వచ్చారు మరి, మేరీ మా అని చెప్పి జాను ఉంటుంది. మేరీ మా స్టైల్ ఆగ్రైతా మనిమ్మ, మేరీ మా మినిమం రైతా స్టైల్ అన్నట్టుగా చెప్తున్నారు. మస్తు డ్యాన్స్ చేసింది ఫుల్. మనమ్మ అత్తమ్మ సూపర్ అత్తమ్మ అనుకుంటా బాను అనడం. మా అమ్మ అంటే ఏమనుకుంటున్నావు అని చెప్పి జాను అనడంతో ఎపిసోడ్ ఎండ్ అయింది. సో ఇది మ్యాటర్ ఈరోజు ఎపిసోడ్లో. చూడని వాళ్ళ కోసం క్లారిటీగా చెప్పిన, చూసిన వాళ్ళ కోసం కూడా అఫ్కోర్స్ చూసిన వాళ్ళ కోసం ఏముందిలే కానీ ఆల్రెడీ చూస్తే అయిపోయినట్టే. బ్రహ్మోత్సవం క్లైమాక్స్, ఇది క్లైమాక్స్. రేపు ఒక్క ఎపిసోడ్ అయిపోయింది అనుకో, ఇది ఎట్లాగో ఫ్రైడే ఎపిసోడ్ అన్నట్టు, అర్థమైందా? సో ఇప్పుడు థర్స్డే ఎపిసోడ్ కదా, ఓకే. రేపు ఒక ఫ్రైడే ఎపిసోడ్ ఉంటుంది, మరి సాటర్డే ఎపిసోడ్ ఏం గుంజుతారు అటెన్క అయిపోయింది. క్లైమాక్స్లో కళ్యాణ్ అండ్ వసంతి వాళ్ళ కాస్ట్యూమ్స్ చూస్తారా? కావాలా మీకు ఫోటో చూపించాలా? చూపిస్తా, చూడరు. ఫినాలేలో కళ్యాణ్ అండ్ వసంతి వాళ్ళు, ఇగో కళ్యాణ్ కాస్ట్యూమ్ అబ్బాయిది, ఓకే, కళ్యాణ్ కాస్ట్యూమ్ ఫ్రమ్ సెట్స్. ఇది వసంతి కాస్ట్యూమ్, ఇది గ్రాండ్ ఫినాలేలో వీళ్ళిద్దరు. ఓకే, డన్, ఎంజాయ్. ఇంకా కావాలన్నా ఫోటోలు గిట్లా అన్నీ ఉంటాయి మన దగ్గర, అది మ్యాటర్. ఓకే, ఉంటా, టేక్ టాటా, బై బై, నమస్తే, శబ్బా కేర్. కలుద్దాం మళ్ళీ రేపటి రివ్యూతో.